ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026కు ముందు ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆకస్మికంగా విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంలో కేకేఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ముస్తాఫిజుర్ శాంతియుతంగా ఉండడమే మేలని భావించారు. ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ 2026 కోసం కేకేఆర్ 9.20 కోట్ల రూపాయలకు భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే భారత్ బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల వార్తల నేపథ్యంలో బీసీసీఐ జోక్యం చేసుకుంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ముస్తాఫిజుర్ను విడుదల చేయాలని కేకేఆర్కు సూచించింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ మిథున్ వెల్లడించిన ప్రకారం ముస్తాఫిజుర్కు కేకేఆర్ పై చట్టపరమైన లేదా పరిపాలనాపరమైన చర్యలు తీసుకునే పూర్తి అవకాశం కల్పించారు. వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ముస్తాఫిజుర్కు అన్యాయం జరిగిందని భావించింది. అధికారికంగా నిరసన తెలపడానికి లేదా లీగల్ నోటీసులు ఇవ్వడానికి తాము సిద్ధమని హామీ ఇచ్చింది. కానీ ముస్తాఫిజుర్ ఈ వివాదాన్ని మరింత పెంచకూడదని నిర్ణయించుకున్నారు. తనపై వచ్చిన ఒత్తిడిని లేదా రెచ్చగొట్టే ప్రయత్నాలను పట్టించుకోకుండా ఈ వివాదం నుంచి దూరంగా ఉండడమే శ్రేయస్కరమని ఆయన భావించారు. భారత్లో బంగ్లాదేశ్ పట్ల ఉన్న ఆగ్రహం కారణంగా ముస్తాఫిజుర్ను జట్టులోకి తీసుకోవడంపై కేకేఆర్ విమర్శలు ఎదుర్కొంది. ఈ పరిణామాల తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేసింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరో అడుగు ముందుకేసి భారత్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లను భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. ఇంతటి గందరగోళం మధ్య కూడా ముస్తాఫిజుర్ రెహమాన్ హుందాగా వ్యవహరించాడు. క్రీడల్లో రాజకీయాలు చొప్పించడం దురదృష్టకరమని కొందరు భావిస్తుంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని బీసీసీఐ వాదిస్తోంది. ప్రస్తుతం ముస్తాఫిజుర్ శాంతియుత వైఖరితో ఈ వివాదం ఒక కొలిక్కొచ్చినట్లు కనిపిస్తోంది.